నీ పిల్లని కాదు సాహెబు, నీ భార్యని కాదు, నా పిల్లని తెచ్చుకున్నాయి. అయితే పరాయి మగవారు పిలిస్తే మీ భార్య పలకదు కదా, అందుకనే మా పిల్లందరిని పిలిపించిన. అమ్మ తీసింది వచ్చి తలుపులు, అమ్మ తలుపులు తీసింది. తీయబోయి అమ్మ పాలిచ్చింది. ఆయన తీయకుంది, అరే డూప్లికే పచ్చి మా పోరగాళ్ళకి నీకు ఇచ్చినా గ్లాసులు ఇచ్చింది. పాలు ఇచ్చింది. ఈ అమ్మ నేను ఎదురెదురు కూర్చున్నావు, ఒకటే పెట్టుకుంటాను. అయ్యా ముచ్చటే అయ్యా, ఒకటే పెట్టుకున్నాను ముచ్చట. అమ్మ సాయ పెట్టిపోయినా అడిగిన నువ్వు హైదరాబాద్ లో పెద్ద ఉద్యోగం చేస్తాను అంట. హైదరాబాద్ లో పెద్ద ఉద్యోగం చేస్తాను. ఏంటిది? అది అన్నిటికంటే పెద్దది. కానిస్టేబులా, ఎస్ఐవా, ఎస్పీవా, డిఎస్పీవా, కమిషనరా, ఎమ్మెల్యే, ఎంపీ, మాటలేవారా? అందుకన్నా పెద్ద ఏంటిది నీది? నేను హైదరాబాద్ లో చేసే ఉద్యోగం ఏంటనుకుంటాను? ఏంటిది? ముఖ్యమంత్రి తోటి 3 రోజులు కొట్లాడి 300 రూపాయలు లంచం పెట్టిన. ఆ ఉద్యోగం నేను తీసుకున్నా బేట. ఏంటిది? ఆ ఉద్యోగం నాకు తప్ప ఎవరికి రాదురా. ఏంటిది అది? తప్ప ఎవరికి రాదని. ఏంటిది ఉద్యోగం? 364 పయాకాల మీద ప్రైమ్ మినిస్టర్ బాత్రూమ్ లో గడిగేది. అది నాకు తప్ప ఎవరికి రాదు బేట. అరే ఇవాళ రేపు దొంగ దొరపై ఉంది కాబట్టి ఈ సామాన్య బాత్రూమ్ ఎక్కించుకోవాలా. ఒక పెన్ను ఒక టేబుల్ తొందర తీసుకురా బేట. టేబుల్ ముందు పెన్ను తీసుకురా, టేబుల్ తీసుకురా. రెడీగా ఉన్నాడు, తయారు చేసి పెట్టినా, తయారు చేసుకొని పెట్టుకున్నా. సాయి ఉంటే ఇది రాదా వైలు, ఇది వైలు, ఇది దస్త్రావళి, ఇది పెన్ను, టేబుల్ సిస్టమ్. టోటల్ గా మీ అడ్రస్ మొత్తం నాకు చెప్పరా బేట. మా గ్రామం వావిలాల. మీ గ్రామం వావిలాల, మండలం నెల్లికుదురు, జిల్లా మహబూబాబాద్. ఆగ్రా బేట పెన్ను పడతలేదు. జిల్లా మైపాద్. నేను మైపాదే కదా, ఎంత ముందు వరంగల్ ఉంటే ఇప్పుడు మైపాద్. కరెక్ట్ పేరు పెడతా, మైపాదే కదా. మీరైతే నాలుగు గుంజలు ఎందుకురా? అత్తని పాడగడటానికి.
ఓహో కంఠమా మహేశ్వర స్వామి, కంఠమా గౌడు స్వామి. మరి మీ తల్లిదండ్రుల పేరు స్వామి? మా యొక్క జనజన సాక్షాత్ పార్వతి పరమేశ్వరులు. మీరు ఏ విధంగా జన్మించారు స్వామి? కంఠమందు పుట్టాడు కావున కంఠ మహామహేశ్వరుడు అని పిలిచారు. అలానా? మరి నేను ఒక్కడే పుట్టినా నీ తోడు ఎవరైనా పుట్టిందా? నా తోడ పుట్టాలి పంచరంధ్ర కలకోడు పుంజి అంటారు. కలకోడు పుంజు స్వామి. మరి నీకు అదైందా? అదంటే ఏమిట్రా? అదైందంటే అర్థం కాలేదే. అదేమిట్రా? అదే చుట్టాలు వచ్చిండు సురికింద కూర్చున్నారు ఏమిట్రా అంటే? నీకు పెళ్ళి ఏంటన్నా? పెళ్ళి భక్తుడా? కళ్యాణం అవును. నాకు ఏనాడు కళ్యాణం అయ్యారా? కళ్యాణం అయిందా? అవునవును. మరి నీ భార్య పేరు స్వామి? నా యొక్క భార్య మీద ఏమని అడుగుతున్నావా? ఏమని చెప్పాలరా? అందాల రాశి అపూర్వ సౌందర్య విలాసి 5 అన్నదమ్ములతో పుట్టిన ఘారాల చెల్లి పట్టిక. ఎవరు తెలుసా? ఎవరు? ఆదిగౌడు, అమరగౌడు, వేదగౌడు, విప్రగౌడు, పుంగరగౌడు. 5 అన్నదమ్ములతో పుట్టిన ఘారాల చెల్లి కౌండిన్య మహర్షి గౌడ మూల పురుషుడైన కౌండిన్య మహర్షి ఏకైక సుపుత్రిక. ఎవరో తెలుసా? ఎవరు? కౌండిన్య మహాముని పుత్రికను కళ్యాణముని నడిచిరా. కౌండిన్య మహాముని పుత్రికను కౌండిన్య మహాముని పుత్రికను కళ్యాణముని నడిచిరా. కౌండిన్య ఏకైక సుపుత్రికైన సురమామను కళ్యాణం ఆడాను. సురమాంబ. అవునవును స్వామి. మరి నీకేమన్నా పుత్ర సంతానం కొడుకులు బిడ్డలు? ఆ పరమేశ్వరుని కృప ధ్యానం వరకు ఉన్నదో లేవో నాకు ఇంతవరకు సంతానం అనగా కలగలేదురా. కలగలేదా? కలగలేదు. నన్ను అడుగుతున్నావు బాగా. అసలే రాలే. అరే కలగలేదంటే అసలేమిట్రా? కొంచెం కూడా లేదా? కొంచెం ఏంటి నిత్యం ఏమిట్రా? ఇంకా మొదలు పెట్టలేదానే? భగవంతుని పూజ మొదలు పెట్టలేదంటారు మీకు అంత? మేము అననిత్యము శివనామములు ఉంటాము. శివగోత్ర నామములము వాత్సల్య గోత్ర పవిత్రులము. శివుడే దైవము అవనిలో కొలువము. అవనిలో అంతకన్నా అధికులెవరు? శివుడే దైవము ఎవరిని కొలువము. శివుడే దైవము ఎవరిని కొలువము. శివుడే దైవము ఎవరిని కొలువము. అవనిలో అంతకన్నా అధికులెవరు? అమ్మతోడు అట్లాంటి ఏంటి అనుకుంటారు? ఇద్దరు ఉండాలి పిల్లగాళ్ళు. వాళ్ళు ఎప్పుడు ఉయ్యాలలో ఊగుడే ఊగుడు. ఇక నా పెద్ద కొడుకున్నాడు జ్యేష్ఠపుత్రుడు. వాడు నాకంటే 6 నెలలు పెద్దవాడు. వేగంటని కొడుకు ఎలా పెద్ద అంటారా? లేని పెళ్లి చేసుకుని పెట్టినట్టు వాడు. వాడు ఇప్పుడే తప్పడు లేతాడు. నాన్న బాయ్చి కలిసి కాలం వస్తే నడిచే కొడుకు వస్తాడు అంటాడు. అదృష్టవంతుడు కాబట్టి నీకు అలా వచ్చాడు. నాన్న బుర్ర తింటేనే అంటాడు. సామాన్యం కాదు వాడు. స్వామి ఈ ఊరు మన సొసైటీ రాజా. ఏమిట్రా? సొసైటీనా? సొసైటీ. అయితే ఈ ఊరికి పెద్ద మనిషి ఎవరు స్వామి? ఈ గ్రామానికి పెద్ద మనిషిని నేనేరా. నేనే పెద్ద మనిషినే. పెద్ద మనిషి నిన్ను నాతో తాళకు తీసుకెళ్ళి వెళ్తాను. సరే ఎక్కి పోస్తాను. ఎక్కిపోతావా? అవునా? నన్ను ఎక్కిపోతావా? అరే నిన్నబెడా నిన్నెక్కడ వాళ్ళు తాళెక్కి పోస్తాను. అట్లా నిన్ను ఎక్కుతున్నాను. ఎంతవరకు నా పోరగాలు ఎక్కడ తాడెక్కి కిందికి సురా తీసి నీ నోట్లో
ఒరేయ్, మా గాడవారి దగ్గర ఒకే మాట ఉంటది, ఒకే హాట ఉంటది. అన్న మాట చేస్తాము, చేసే మాట చెబుతాము. స్వామి ఆహా. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు స్వామి? ఇప్పుడు కౌరవులకు వెళ్తున్నాము. తక్షణ శ్రవణదేవికి నేను పిలిచాను, విన్నవించి రప్పిస్తావు కదా. సరే స్వామి పిలుస్తా. పిలుస్తావా? పిలుస్తా. వెంటనే పిలుస్తావా?
పొద్దున్నే తాండు విషరు తిరుగుతాండు పావు చేరు తాండు పక్కంత దొరుకుతాడు ఆకలాకలంటాండు అందవే ఏమంటాండు అంత వేసినంగా వాడు కిందనే గడుపుతాడు అమ్మా నీకు ఇదే వందనం తల్లి చల్లగా తెలుపు తాతయ్య ఏముంటుంది నీకు నాకేం పుట్టదు కానీ అమ్మా చలి మీ పట్టణము మీ కులము మీ పేరు తొందరగా చెప్పాలి తల్లి మా నగరము మా సంస్థానము మా కులము మా ఆచరము కావాలి తాతయ్య తాతయ్య నాదా? లేదా హ్మ్. అయితే మేముండే నగరము సింధు కాశీగా నగరం అంటారే నగరం అవును సింధు కాశిక నగరం అవును చెల్లి. అందులో మరి మీ కులమమ్మా మా నగరము సింధు కాశీగా నగరము నగరము అందులో మా కులము కావాలా కావాలి. గౌడ వారము ఏంటి ఒక్కొక్కటి చెప్పు ఒక్కొక్కటి ముద్దుగా 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 పండు టమాటా ఎండారు చలి అప్పుడే పండిన వారా మళ్ళీ నీకు నా పేరేం పేరు అనుకుంటున్నావు ఏం పేరు కత్తిపీట అయ్యో ఆ పేరు నా పేరు కానే కాదమ్మా మరి ఏం పేరు నాకు చాలా పేరున్నాయి కానీ జన్మించాను గౌడ కులములో సుధామాని అందురే నా పేరు గౌడ శ్రమాంబ అంటారే గౌడ కులంలో జన్మించావు గౌడ కుల శ్రమాంబ దేవి అంటారు అవును చెలి అమ్మా మరి మీ తల్లిదండ్రుల పేరు మా తండ్రి పేరు గౌడముని మహాముని మాకు తల్లి లేదమ్మా అమ్మ లేకుంటే ఆకాశం మీకు ఎదురుపడ్డావా తల్లి ఎందుకు లేదండి ఎందుకో శంకరుడు వరం ఇచ్చాడు వరము చే జన్మించిన వారి వర సంభూతులము పుత్రకామేశ యజ్ఞములో పువ్వులు వేశారు త్రిమూర్తులు జన్మించాము కావున పుత్రకామేశ యజ్ఞం వలన పువ్వుల వలన శివుడు వరము జన్మించాము కాబట్టి వర సంభూతులము అందుకే మాకు తల్లి లేదమ్మా అమ్మా ఏమిటి ఎంతమంది జన్మించారో మీరు నేనొక్కడమే కాకుండా కాదు నా తోబుట్టు అన్నయ్యలు కూడా 5 ఉన్నారు వాళ్ళ పేర్లు ఏంట్రా మాటలు ఇచ్చివాడా అర్థం కాలే కాలే పెళ్ళి కదా పెళ్లి పెళ్లి అయినాడు మంత్రి వందల మంది చూస్తుండగా బ్రాహ్మణుడు వేద మంత్రాలు చదువుతుండగా అగ్ని సాక్షిగా నా మెడలో తాళి కట్టి నన్ను అర్ధానిగా స్వీకరించిన భర్త పేరు తెలుసిన ఏం పేరు మా ఆయన పేరు ధరణి పుత్రుడు అంగారకుడు అంగారకుడి బిడ్డతల్లి మహాలక్ష్మి మహాలక్ష్మి తమ్ముడు చంద్రుడు చంద్రుడు సముద్రుడు సముద్రం మెడలో శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు భార్య కాలాంతి కాలాంతి
సూర్యుడు, సూర్యుడు కుమారుడు యమధర్మరాజు, యమ ధర్మరాజు కుమారుడు ధర్మరాజు, ధర్మరాజు తండ్రి పాండురాజు, పాండు తండ్రి వ్యాసుడు, వ్యాసుడు గాంధారి, గాంధారి కుమారుడు దుర్యోధనుడు. తన ప్రాణ స్నేహితుడు కర్ణుడు, కర్ణుడు చంపిన వాడు అర్జునుడు, అర్జున్ తండ్రి దేవేంద్రుడు, దేవేంద్రుడు వాలి, వాళ్ళ సుగ్రీవుడు, ఆ దేవ శ్రీరామచంద్రుడు. తన భార్య సీత, ఆమె శరణవుడు రావణ బ్రహ్మ, రావణ బ్రహ్మ కొడుకు ఎత్తు. తన చేతిలో పురుషుడు లక్ష్మణుడు, లక్ష్మణుడికి ప్రారంభించి కాపల శ్రీహాంజనేయుడు, ఆంజనేయుడు వాయుదేవుడు, కుమారుడు భీముడు, భీముడు కొడుకు గణగచుడు. తన నానమ్మ కుంతి, కుంతి కొడుకు సుభద్ర, సుభద్ర కొడుకు ఉత్తర, తన తండ్రి విరాటరాజు, తర్వాత కులవేంద్ర ద్రౌపది, ద్రౌపది తన ధ్రువ మహారాజు, తన కుమారుడు శిఖండి, శిఖండి చేతులు కూడినవాడు భీష్ముడు, భీష్ముడు తల్లి గంగ, గంగను తన ధరించినవాడు శంకరుడు, శంకరుడు విషజ్వాల కంఠమందు పుట్టిన శ్రీ కంఠమామయేశ్వరుడు నా భర్త యమ్మ. శివకంఠ శివకంఠ భగవంతుడు సేవలో ప్రతిరోజు ప్రతి క్షణం ఉంటున్నాము. ఉదయం లేచిన కాడ నుంచి సాయంత్రం వరకైన మహాలింగాన్ని పూజిస్తూ శివపంచాక్షర మంత్రాన్ని ఓం నమః శివాయ అనే మంత్రాన్ని స్మరిస్తున్నాము, ఆరాధిస్తున్నాము, సేవిస్తున్నాము. ఎన్నిసార్లు పిలిచినా, ఎన్నిసార్లు సేవ చేసినా ఆ భగవంతుని కరుణా కటాక్షం మాపై లేక, ఆ స్వామి వారి కరుణ లేక సంతానము కాలేదమ్మా. అసలు అంటే కుసలు అవుతారా? కొంచెం కూడా లేదా మీకు? కొంచెం కొంచెం అవుతారా పిల్లలు? నాకు లేదు సంతానము, కానీ నీకేమైనా ఉన్నదా పిల్లలు? వద్దురా, పోరగాళ్ళు అంటే లైన్లు పెట్టి కుడతారు. పోరగాళ్ళు లైన్లే. ఎంతమంది పిల్లలు తాతయ్య? పుల్లే చిత్రంగా గడుసు పోరగాళ్ళు 11 మంది పోరగాళ్ళం కన్నా. 11 మంది పిల్లలు ఊకే ఎవరికంటారని ఒక్కసారి 11 మంది కన్నా. అదృష్టవంతుని కర చేతిలో తేనె పెట్టిన విధముగా రైలు డబ్బాలు తీసుకొని వచ్చిన వస్తారు పోరగాళ్ళు. ఒకటొక్కడు 11 మందిని ఒక్కసారి తీసినాయి. మీ భాగవతం కానీ తర్వాత 10 అయితే 12 ఏళ్ళకి మేము ఆడతాం. ముందుగా వెళ్ళి భర్త కాళ్ళకి నమస్కరించడం వారి కర్తవ్యం, అంతే కదా? ముందు ఒకసారి మాట్లాడరు కాదా? ఇది అవునా కాదా? అప్పుడు గుడ్లకు మాట్లాడరు. అలా ప్రాణేశ్వర నాగా మనోహర ఆయన ప్రత్యక్షరం నేను వచ్చి నీకు బొట్టు పెట్టి మంగళహారతి మాలిచ్చి నీ పాదములు అడిగి ప్రతిరోజు తాటి మనానికి సాగనంపేదాన్ని. ఎన్నడూ పిలవలుగా ఈ రోజు కొత్తగా పిలిచారు కదా, ఎందుకు పిలిచారు? బట్టి కారణం ఏంటో ఈ దేశంలో మీరు ఎందుకు పిలిచారు? ఏముంటారు? కోడలు అలవర్చి గౌరి మనోడు గోడులకు రక్షించి పెట్టాను కావున ఆ గజస్సుని అవయవాలు చేయి ఆయుధాలు తయారు చేసి ఆ తాడి చెట్టు నుంచి గౌరి వనంలో ఎక్కి తాడి చెట్టు ఎక్కి సురాలుగా కళ్ళును తీసి దేవతలు వడ్డించడానికి వెళ్తున్నాను. గౌరి వనముకు ఏ విధంగా నిండు ఆశీర్వాదము నీ అదరములు అదరగా ఈ
మధురమైన దీవెనలతో నన్ను దీవించి వనానికి పంపిస్తావని నేను రప్పించాను దేవి. ఈ క్షణం మీరు నాటి వనానికి వెళ్ళిపోతుండగా అవునవును అను విధముగా మదిలోన ఒక కోరిక ఈ రోజు కలిగింది నా మనసులో ఒక చిన్న కోరిక. కోరిక నీకు మనసులో కలిగేది. నా మనసులో కోరిక చెబితే మీరు అవునంటారో కాదంటారో ఏమంటారో అండి. ఏమి కోరిక నీకు ఎదుకించు భామనాతో. స్వామి అలాంటి నీ మగుడు అంగ కళింగ భోజ కళింగ దేశం. నా మనసులో కోరిక దేవి, నీ కోరిక నీకు ఏం తక్కువ లేక పట్టు చీరలు కాదు, నగులు నాణములు కాదు, పంచక్ష పరవణములు కావాలా? అంటే మా ఆడవారికి కావాల్సింది పట్టు చీరలు, పట్టు నలగలు, నగలు, నాణములు, భూషణాలు, ముక్కు పిల్లలు, పక్కబట్టలు ఇదేనా మాకు కావాల్సింది? ఇంకేం కావాలి? కలికి చిలుకల కొలికి నా మనసులో కోరిక మీకు తెలియదు స్వామి. అన్ని ఉన్నాయండి, పెళ్ళైన కాడ అన్ని ఇచ్చారు కదా. ఏ విధముగా పట్టు చీరలు. స్వామి, నా మనసులో కోరిక మీకు తెలియదా? ఏమిటది? చెప్పనా? చెప్పనా? గౌరీ మనమే కదా. అసలు అంటే కదేనండి. నీ సుఖమ కలిగిపోతుంది. నా మాట నేను కాదండి, నువ్వు కాదండి, నేను ఏడుస్తా. ఎందుకంటే ఎప్పుడైనా నీవు నా మనసు బాధపడ్డా అన్ని కోరిక తెచ్చేవాళ్ళు షేపులు బదాయిల్లో మానుమేలా సుమతి. అమ్మ అడిగి అడుగులో ముందు పెట్టింది, నువ్వు తూములో పెట్టుకోండి, గడియాలో పెట్టా. మనసు బాధ పెట్టావు, నీతో అసలే మాట్లాడవు, నీకు నాకు మాటలు లేవు. ఆధార్ కార్డు పట్టుకొని ఫ్రీ బస్ ఎక్కుతుంది. ఇంటి సొమ్ము గురించి ఇంటి గుట్టు బయట చెప్పే ఆడవారిని, పరుల ఇల్లు తిరుగుతూ పరుల చెప్పరే హాస్యం ఆడే ఆడవారిని, భర్తను అనుమానిస్తూ భర్త వెంట అనునిత్యము తిరుగు ఆడవారిని, 10 మందిలో భర్తను నిందించు ఆడవారిని, భర్త కంటే ముందు భోంచేయు ఆడవారిని, ఇలాంటి చెడు గుణములు కలిగిన ఆడకాంతను చివరికి ముసలితనానికైనా విడాకులు తీసుకుంటేనే మగవారికి సుఖము దక్కునట. అని నీతి శాస్త్రము ఘోషిస్తున్నాయి. సకల నీతి శాస్త్రము కలిగిన స్వరాట నీతిరాలు నా మాట కాదంట కవిత. ఓ నా వనిత, ఏం చేయాలి? ఇంటికి ఆడపిల్ల పుట్టినప్పుడు ఇంటికి ఏం చేయాలి? పుట్టింటికి ఏం చేయాలి? ఆడపిల్ల పుట్టినప్పుడు పెళ్లి చేసుకుని అత్తదాన్ని అడుగు పెట్టినప్పుడు 6 గుణములు నేర్చుకుని అత్తదాన్ని అడుగు పెట్టాలి ఆడపిల్లలు. ఏ గుణములు? మంత్రి రూపేష్ లక్ష్మి భోగేష్ మాత శైలేష్ రంభాక్షమే ధరిత్రి కర్మయుక్తి ధన పత్ని అన్నారు. అనగా అర్థం తెలుసునా? కార్యేషు దాసి అంటే ఇంటి శుభకార్యములందు ఇంటి ఇల్లాలైన దాసిలాగా పని మనుషులకు పరిచయం అనగా రాజ్యములో రాతి మంత్రుల తోడుగా ఉంటారు. ఇంటిలో భర్త రాదైనప్పుడు ధరించాలి, ధరించి ముస్తాబై కలగలాడుతూ ఉండాలి. అలా లేకుండా ఎల్లప్పుడూ ముఖం మార్చుకుని మూల కూర్చోవద్దు ఆడపిల్లలు. అలా కూర్చుంటే ముఖం మార్చుకున్న మొగనికి ఈడుగుగాళ్ళ ఇంటికి అంటారు. అనే విధముగా ఎల్లప్పుడు కూడా భర్తను ఆడవారు దేవుళ్ళగా నమ్ముకోవాలి. చీటికి మాట కయ్యలు పెట్టుకోవద్దండి, వారింటో దయ్యాలు దాపరం అవుతాయి. మన దయ్యాలకు దాపరమే లేదు. మీరలా వెంబటి చేరిన మీరలా వెంబటి చెప్పారు.
బంద్ చేయాలి. ఇంత క్రితం వరకు వస్తానను అల్లరి చేశావే, ఇదివరకు దాకా వద్దు వద్దు అని ఇప్పుడు ఎందుకు రమ్మంటున్నారు? అదో కథతో చెప్పు, నీ ఎప్పుడు వస్తావు? లేకపోతే బంద్ నీకు ఇయ్యాల. ఇప్పుడు ఎందుకు రమ్మంటున్నావు? ఇప్పుడు ఎందుకు రమ్మంటున్నావు? ఇప్పుడు ఎందుకు రమ్మంటున్నావు? ఇదివరకు వద్దు పట్టుకొని చూపండి. నిజమే మిక్తాలు. ఎందుకు వద్దంటున్నావు? ఇక మిక్కోండి నా ఈ చెవులు. ఇంత క్రితం వరకు వస్తానన్నావు, ఇప్పుడు రానంటున్నావు. ఇదివరకు దాకా వద్దు వద్దు అన్నావు, ఇప్పుడు ఎందుకు రమ్మంటున్నావు? నీ సందేశం అది కదా. అదో కథతో చెప్పు, బీక్కో, చెవు బీక్కో. అరే, ఇట్లారా, ఇంత క్రితం వరకు వద్దనడానికి కారణం ఏమిటి తెలుసా? ఏడిగా? దేవి ఇంతవరకు అంతఃపురంలో సుకుమార దేవాన్ని ఖండించకుండా స్వామి దాసి జనం అందరికి కాచాలి. అరే ఏసీలో ఉంచినావు. చల్లటి గాలిగా ఐదు సొలములకు ఆహ్లాదకరముగా ఉంచాం కదా. అవునవును. ఈ పూట నా వెంట ఎండమౌలకు అరణ్యము. అది ఎలాంటి అరణ్యము? బ్రహ్మహాక్షతులు మారిపోతుంది. అందుకే వద్దన్నా. అవునా? ఎందుకు వద్దన్నాను తెలుసా? ఇప్పుడు ఎందుకు, అప్పుడు వద్దన్నాను కదా, ఇప్పుడు ఎందుకు రమ్మన్నాను? ఎందుకు అడగవా? అడగాలి. నన్ను అడగరా? ఇందాక వద్దనడానికి కారణం అది. అది. ఇప్పుడు రమ్మడానికి కారణం ఏమిటి తెలుసా? ఏడిగా? మీ ఆడవారు దేవి స్వామి సురమమ్మ ఇంటికి వెళ్ళడానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? పట్టి చూస్తాము కుండలు, వట్టియా గట్టియాలి. కొట్టి చూస్తారు. కొట్టియా గట్టియా అని. అవును. గాజుల మార్వాడి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? పట్టి చూస్తాము.